హాయ్ అండి. వెల్కమ్ టు ఇట్స్ మాధవీరాజ్ ల్యాబ్స్. ఈరోజైతే మేము ముందుకి ఎన్నిసార్లు తిన్నా మళ్ళా తినాలి అనిపించే ఒక మంచి కాంబినేషన్ టేస్టీ కమ్మటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే పప్పుచారు ఉప్పు చేప. ముందుగా డ్రై ఫిష్ని ఒక 2 సార్లు వేడి నీటిలో, ఒక 2-3 సార్లు నార్మల్ వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మూకుడులో ఆయిల్ వేసుకొని ఈ డ్రై ఫిష్ని వాటర్ లేకుండా ఒక్కొక్కటిగా వేస్తూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వేయించినాక తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడు అదే బాణాల్లో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజు ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోవాలండి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, మరీ డార్క్ బ్రౌనిష్గా అయితే చేయొద్దు. తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం, మరి కొంచెం కలుపుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలైతే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే వెల్లుల్లి, ఇది దంచిన వెల్లుల్లి అండి. ఓకే, వెల్లుల్లి పొట్టుతో సహా నేను వేసాను. దంచిన వెల్లుల్లి వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి అండి ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా వేయించాలి. పచ్చిమిర్చిని మరీ డీప్ ఫ్రై అయితే చేయొద్దండి. ఇలా వేయించినాక ఇప్పుడు సాల్ట్ ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుందాం. ఎందుకు అంటే డ్రై ఫిష్లో సాల్ట్ ఉంటుంది కదా, అందుకనే. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఒకసారి ఈ మిశ్రమం మొత్తం కలుపుకుందాం అండి. ఇప్పుడైతే మనం ఏవైతే డ్రై ఫిష్ ఉన్నాయి కదా వేయించి పక్కన పెట్టుకున్నామో అవి ఇందులో కలిపేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు గరం మసాలా అండి లిటిల్ బిట్ వేసుకుందాం అండి. గరం మసాలా ఒక 1/2 స్పూను, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి తగినంత. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఉల్లిపాయలు పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, ఉల్లి ముక్కలు కొన్ని, అవి పచ్చిగా ఇప్పుడు వేసుకోవాలండి. అంతే, స్టవ్ కట్టేయాలి. ఒక్కసారి మొత్తం కలిపేసుకుంటే మన టేస్టీ ఉప్పు చేప రెడీ అయినట్టే. నీచు వాసన అయితే అస్సలు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇక పప్పుచారు రెసిపీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. దీని ప్రిపరేషన్ కోసం కందిపప్పును ముందుగా ఉడకబెట్టుకుందామండి కుక్కర్లో. కందిపప్పు ఒక కప్పుడు వేసాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. కుక్కర్లో 4-5 విజిల్స్ వేయించుకొని మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ జీలకర్రని ఒక చిన్న రోల్లో వేసుకొని కోర్స్గా దంచుకుందామండి. అలాగే ఒక వెల్లుల్లిపాయని తీసుకొని ఆ పాయల్ని కూడా ఈ జీలకర్ర మిశ్రమంలో వేసి దంచుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా తయారైంది కదా. ఇప్పుడు తాలింపు కోసమని ఆవాలు, జీలకర్ర, సోపు, మెంతులైతే కొంచెం వేసుకోవాలండి. అలాగే చింతపండు నానబెట్టుకోవాలి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇవి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 5 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, అలాగే ఒక వెల్లుల్లి దంచుకోవాలి. టమాటా ముక్కలండి, ఒక 3 టమాటాలు. ఇది చింతపండు రసం తీసుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాము. ఏదైతే మీకు ఇందాక చూపించానో ఆ చింతపండు రసం తీసుకున్నాను. ఇవైతే మనకు ఇప్పుడు కావాల్సినవండి తాలింపు కోసం. అలాగే ఇప్పుడు ఒక తాసు తీసుకొని ఆ మూకుడులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, సోపు, మెంతులు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను ఈ తాలింపులో వేసి వేయించుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మరీ డీప్ ఫ్రై చేయొద్దు. ఇలా వేగినాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. అలాగే మనం దంచిన వెల్లుల్లి ఉంది కదా, ఒక్క వెల్లుల్లి దంచుకున్న ఆ వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇది ఓన్లీ వెల్లుల్లి అండి, జీలకర్ర వెల్లుల్లి దంచినది మనం చివరిలో వేసుకుందాం. అలాగే ఇప్పుడు కరివేపాకు, సో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం మగ్గినాక ఇప్పుడు 3 టమాటాలు తీసుకున్నాం కదా, ఆ టమాటా కూడా చిన్న సైజు 3 టమాటా తీసుకున్నానండి. అవి వేసి బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను.
మరలా మీకు టేస్ట్ చూసుకొని కావాలి అంటే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసినాక ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నానండి. కారం అయితే నేను వేయట్లేదు, ఈ కారం సరిపోతుంది, పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం. ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం మనం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి బాగా మరిగించాలండి. మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పొగలు వచ్చేటట్టుగా మరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం పప్పు ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదండి మెత్తగా, ఆ పప్పుని ఇందులో కలిపేసుకుందాం. ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు చిక్కదనం చూసుకొని మనకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఏదైతే వెల్లుల్లి జీలకర్ర మొదట్లో దంచుకున్నాం కదండి, అది వేయాలన్నమాట. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం. మనం స్టార్టింగ్లో రోల్లో దంచుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర, అది వేసా అనమాట. అలాగే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసుకోవాలండి. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకుందాం. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు చివరిగా 1 స్పూను ధనియా పొడి వేసుకుందామండి. ధనియా పొడి కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉంచితే సరిపోతుందండి. నాకైతే వాసన అయితే అద్దరిపోతుందండి, నోరూరిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి కాంబినేషన్ అండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.